హల్లెలూయా. యేసు ప్రభుల వారు స్వయంగా వారితో ఉండి శిష్యులను 3.5 సంవత్సరాలు గద్దించుకుంటూ క్రమపరుస్తూ ఆయనే వారిని సరిచేసి మరి శిష్యరికములో ముందుకు నడిపించాడు. చాలామంది శిష్యులు ఉండేది, చాలామందిలో 12 మందే మిగిలారు. 12 మందిలో కూడా ఒకడు ఇస్కరేతు యూదా ఎన్నిసార్లు చెప్పినా వినక దొంగగా మార్చబడ్డాడు. ఆ 12వ వ్యక్తిగా నీ కుటుంబం ఉండొద్దని మా ఆలోచన. హల్లెలూయా. ఇస్కరేతు యూదా లాంటి స్వభావము కలిగి నీవు ఉండొద్దని మా ఆలోచన. ఎందుకంటే వాడు పుట్టి ఉండకపోతే బాగుండు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకన్నాడంటే వానికి నరకము తప్పదు అన్నాడు. హల్లెలూయా. బైబిల్లో మరొక చోట ఒక వాక్యం రాయబడ్డది. ఏమనంటే అభ్యంతరాలు రాక తప్పవు, కానీ ఎవని వలన వస్తుందో వానికి శ్రమ అని చెప్పి వాక్యము రాయబడ్డది. మందిరములో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు విశ్వాసుల ద్వారా వస్తాయట, కానీ నీ ద్వారా రాకుండా చూసుకో. హల్లెలూయా. ఎవరి ద్వారా? మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడు. అప్పుడు అందరూ నేనా 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 అన్నాడు. ఇస్కరేతు యూదా కూడా నేనా అన్నాడు. నువ్వే అంటున్నావు కదా, నీ పని కానీ అన్నాడు ఆయన. హల్లెలూయా. కొంతమంది నరకం కొరకే సిద్ధపడి ఉన్నారట. నువ్వు ఆ గ్రూపులో ఉండకు. హల్లెలూయా. కొంతమంది నరకం కొరకే ఎంత చెప్పు, వాళ్ళ బుద్ధి మారదు. హల్లెలూయా. ఫరో, మీరు నిర్గమకాండం చూడొచ్చు. నిర్గమకాండం ఒకసారి చూడండి. నిర్గమకాండము 7వ అధ్యాయము శ్రద్ధగా వినాలి. హృదయమును కఠినం చేసుకుంటున్న దేవుని బిడ్డలారా శ్రద్ధగా వినాలి. దేవుని ఆజ్ఞలు పాటించక, దేవునికి లోబడక నాశనమైపోయింది ఒక రాజ్యము. నీ కుటుంబం అలా కాకుండా, నీ కుటుంబం పతనమైపోకుండా, నీ కుటుంబము వర్ధిల్లకుండా ఉండకూడదు. దేవుడు నిన్ను ఉద్దేశించి ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమకాండము 7వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాం. 20వ వచనం కాంచెలు చదువుదాం. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను. ఏరు కంపు కొట్టెను. ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రం వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. హల్లెలూయా. హల్లెలూయా. నా వైపు చూడాలి. ఇప్పుడు నేను వివరించిన తర్వాత మళ్ళీ ఒక వాక్యం చదివిస్తా ఉన్నప్పుడు అక్కడ చూడండి. ఈయన పోయి దేవుడు ఏం చెప్పిండంటే నిర్గమకాండ 3వ అధ్యాయంలో మోషేకు దేవుడు ప్రత్యక్షమై అన్నాడు. ఏమన్నాడంటే, నా కుమారుడా మోషే, నీవు ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజలను, వారు భయంకరమైన శ్రమలు ఎదుర్కొంటా ఉన్నారు, భయంకరమైన కష్టాలలో ఉన్నారు. నేను అబ్రహాముతో నిబంధన చేసిన 430 సంవత్సరాల క్రితము. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఐగుప్తీయులు, ఫరో రాజు నా యొక్క బిడ్డలను, ఇశ్రాయేళ్ల ప్రజలను హింస పెడతాండు. వాళ్ళ మొర నా సన్నిధికి చేరింది. మనము కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి చేరుతుంది. మనం పాపం చేస్తే ఈ పాపపు యొక్క మొర కూడా దేవుని సన్నిధికి పోతుందట. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, మన కన్నీటి ప్రార్థన, మన మొర దేవుని సన్నిధికి పోవాలి. మనం చేసే కీడు కాదు పోయేది దేవుని సన్నిధికి. కీడు పోయింది అనుకో, మనం చేసే తప్పిదములు దేవుని దగ్గరికి పోయినాయి అనుకో, నీ మీదకి వచ్చేది భయంకరమైన ఉగ్రత వస్తుంది. హల్లెలూయా.
ఇది చూసినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణస్థుల మీదకి కీడు వచ్చినట్లుగా, అలాగనే మరి నినివే పట్టణస్థుల మీదకి వచ్చినట్లుగా దేవుని వాక్యము రాయబడి ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మోషేతో ఆయన చెప్పి, యెహోవా దేవుడు చెప్పి ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఐగుప్తులో ఉన్న నా ప్రజల్ని విడిపించుకొని నీవు పాలు తేనెలు ప్రవహించు దేశమైన అబ్రహాం ఇస్సాకు యాకోబులకు నిబంధన చేసిన దేశానికి వాళ్ళను తోడుకొని రా అని చెప్తే, నేను వెళ్ళనయ్యా అన్నాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళాలి బిడ్డ అంటే నువ్వు ఎవరని చెప్పాలంటే, ఉన్నవాడని అనువాడనై ఉన్నానని చెప్పు అని చెప్పి అంటాడు. అయితే నేను పోనని మళ్ళీ అంటాడు, ఆ కర్ర కింద పడే అని అంటాడు. కింద పడేస్తే పాము అవుతుంది, దాన్ని పట్టుకో అంటాడు. మళ్ళా కర్ర అవుతుంది. చెయ్యిని ఈ యొక్క గుండీలు తీసి ఇందులో పెట్టుకో అంటాడు ఆయన. కుష్టి వస్తుంది, బయటికి తీ అంటాడు. కుష్టి వచ్చింది, లోపల పెట్టుకో అంటాడు. కుష్టి పోతుంది. నమ్మిక పుట్టించి ఏం చెప్పిండు, ఇప్పుడు పో అంటాడు. అయినా పోనంటే మీ అన్నం తీసుకొని వస్తాడు ఎదురుగా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత భయపడ్డాడు. ఎందుకంటే అక్కడ ఓ వ్యక్తిని చంపొచ్చిండు ఈయన. ఎవరు? మోషే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఈ కర్రను పట్టుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి అద్భుతం చేస్తాడు. ఏం చేస్తాడు? నేను చెప్పినట్టు చేయిబిడ్డ, ఈయన పోయి ప్రార్థనలో కూర్చోగానే, ఇప్పుడు ఏటి నీళ్ళ మీద పోయి నువ్వు కొట్టు, ఫరోని పిలువు, నా ప్రజల్ని పంపాను. వాడు పంపాడు. అప్పుడు నువ్వు పోయి ఏటి నీళ్ళను కొడితే అది రక్తం అవుతుంది. అప్పుడైనా వాడు చూసి నా ప్రజలు పంపిస్తాడని అంటే వాడు పంపించట్లేదట. హల్లెలూయా. అప్పుడు మనసు ఏం చేసుకున్నాడు? ఫరో కఠినం చేసుకున్నాడట. చాలాసార్లు వాక్యం చెప్పబడతా అంటే దేవుని బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు? హల్లెలూయా. పాస్టర్ సప్రయోజనానికే చెప్తున్నాడు, మమ్మల్ని ఉద్దేశించే చెప్తున్నాడు, మా పైకే చెప్తున్నాడు. 2 వారాల క్రితము శ్రావణి అలాగనే మరి ప్రసాద్ వారిద్దరూ అంతకుముందు వారం ప్రార్థనకు రాలే, 2 వారాల క్రితం మరలా వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజు పచ్చని ఒలీవ మొక్క గురించి దేవుడు మాట్లాడాడు. నిన్ను హేళన చేస్తారు, నీవు మాత్రం స్థిరముగా ఉండాలని వాళ్ళు అంటున్నారు. అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చి ఈరోజు మా గురించే మాట్లాడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఒక్కని గురించే కాదు, సంఘములో ఎవరెవరైతే ఈ స్థితిలో ఉంటారో వారితో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు మాత్రము కొంతమంది పగ పెట్టుకుంటా ఉంటారు పాస్టర్ మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం చూడొచ్చు, యెషయా గ్రంథం చూడొచ్చు, ప్రవక్తల గ్రంథాలు చూడొచ్చు. జకరియా వరకు ప్రవక్తలందరినట అక్కడ ఉన్న ప్రజలు చంపుకుంటూ వచ్చారట. వీడు ఏమైనా మమ్మల్ని లక్ష్య పెడతాడు, నన్నే లక్ష్య పెడతాడు, మా కుటుంబాన్ని లక్ష్య పెడతాడు, మా జాతిని లక్ష్య పెడతాడు. 12 గోత్రాలు ఉన్నాయి, మా గోత్రాన్ని లక్ష్య పెడతాడు. ఏ గోత్రం అయితే తప్పు చేసిందో ఆ గోత్రం గురించి ఆయన మాట్లాడుతాడు. ఈయన పోయి ప్రవచనం చెప్తాడు, లోబడని మీకు శ్రమ, మీ మీదకి ఉగ్రత రాబోతోంది, కీడు రాబోతోంది, అది రాకముందుకే చదువుకోండి. ఇర్మియా 9వ అధ్యాయంలో రోదన చేయండి, ఏడవండి, కన్నీరు గారవండి, మీ మీదకి ఉగ్రత రాకుండా దేవుడు తీసేస్తాడు. నినివే పట్టణాన్ని కాపాడినట్లుగా నిన్ను కాపాడుతాడు, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి అనేక సార్లు చెప్పిన ఇర్మియాని తీసుకుపోయి జైల్లో వేశారు. ఇర్మియాని తీసుకుపోయి నీళ్లు లేని బావిలో వేశారు. చాలామంది ప్రవక్తలను చంపారు. యోహాన్ని చంపలేదా? హల్లెలూయా. యోహాన్ని ఏం చేశారు? యోహాను హెరోదు రాజును ఏమంటాడంటే, నీ తమ్ముని భార్యను తెచ్చుకొని ఉంచుకొని నువ్వు పరిపాలన చేస్తాను వారా మూర్ఖుడా అని చెప్పి తిడతాడు. హల్లెలూయా. ఇట్లనే తిడతాడు ఆయన బహిర్గతంగా. నువ్వు ప్రజలకు నీతి వాక్యాలు చెప్తానవా అని చెప్పి అనగానే తీసుకుపోయి జైలు వేపిస్తారు. సమయం చూసి తన భార్య ఎవతున్నది? హల్లెలూయా. భార్యగా వచ్చింది చూసిన ఉంపుడు గత్తే. ఈ స్త్రీ ఏం చేసిందంటే తన బిడ్డతో హెరోదు పుట్టినరోజు నాట్యం వేపించి ఆయన ఏదో ఒకటి కోరుకో అంటాడు. యోహాను తల కోరుకో అని చెప్పి కపట స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. మన 24వ అధ్యాయంలో కపటంగా ప్రమాణం చేయొద్దని అన్నాడు. ఎవరు? ఆయన పరిశుద్ధ స్థలంలో ఉంటారట. కొంతమంది కపట స్త్రీలు ఉంటారు, కపట పురుషులు ఉంటారు, అబద్ధ ప్రమాణాలు చేసేటోళ్ళు, దొంగ ప్రమాణాలు చేసేటోళ్ళు. నాకే చాలా మంది అబద్ధాలు చెప్తా ఉంటారు. హల్లెలూయా. దయచేసి గమనించండి. నాకు అబద్ధం చెప్తాను అంటే ఎవరికి చెప్తాను? నువ్వు అబద్ధం దేవునికే చెప్తాను. ఇది ఏదో రోజు నీ మీదకి వచ్చి కూర్చుంటుంది కీడు. హల్లెలూయా. ఏదో ఆషామాష కాదు. ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. సంఘం అంటే దేవుని యొక్క శరీరము. చాలామంది ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని ఏలాకోలంగా తీసుకుంటా ఉంటారు. అలా తీసుకోవద్దు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫరో ఎదుట ఈ అద్భుతం చూసైనా ఒకవేళ వాడు నమ్ముతాడేమోనని అద్భుతం చేస్తే అద్భుతాన్ని నమ్మక హృదయ అంతకుముందు ఏమన్నాడు? ఎట్లా చేసినావు ఇది? ఈ నీళ్లు ఈ రక్తం నీళ్ళుగా మార్చు,
మేము నీ ప్రజలు పోనిస్తా. ఇట్లా చాలా అద్భుతాలు చేసిండు. 10 అద్భుతాలు చేస్తే 10 అద్భుతాల వరకు వాని హృదయం మాట కఠినం చేసుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకటి చూద్దాం దైవజనమా. 8వ అధ్యాయం చూడండి, 3వ వచనం. హల్లెలూయా. ఐగుప్తు జనముల మీద తన చేయి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. కూడా తమ మంత్రముల వలన అలాగూ చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనండి. అప్పుడు యెహోవాకి బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోలించెదనను. అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశింపవచ్చును. ఆ కప్పల శేషము నీటిలోనే ఉండనట్టును అవి నీ మీదను నీ ఇళ్లలోను ఉండకుండా చంపబడినట్టును నీ కొరకు, నీ సేవల కొరకును, నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడగగా అతడు రేపే అనెను. అందుకు అతడు, మా దేవుడైన యెహోవా ఉంటే వారెవరు లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును అనగా, కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇళ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును. అవి ఏడులోనే ఉండనని మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసెను. ఇళ్లలో నేమి వెలుపల, నేమి పొరములలో, నేమి కప్పల ఉండకుండా చచ్చిపోయాను. 15వ వచనం. ఇప్పుడు ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరుచుకొని. హల్లెలూయా. గమనించండి దైవజనమా, గమనించండి. హల్లెలూయా. ఒక్కడు ఈ యొక్క 12 మందిలో ఒకడు ఖచ్చితంగా ఉన్నాడు, వాడు నన్ను అప్పగిస్తాడని చెప్పిండు. ఈ 3.5 ఎన్ని సంవత్సరాలు చెప్పిండు? 3.5 సంవత్సరాలు చెప్తూనే వచ్చిండు. ఎవరు? 12 మంది శిష్యులు వచ్చిన కాంచాలు. అప్పుడు ఈ 12 మంది జాగ్రత్త, 11 మంది జాగ్రత్త పడుతున్నారు, కానీ 12వ వ్యక్తి మాత్రం గ్రహించట్లేదు. హల్లెలూయా. చర్చిలో ఉండి కూడా గ్రహించని వ్యక్తిగా నువ్వు ఉన్నవా సహోదరి, సహోదరుడా? నీ హృదయాన్ని ఎప్పుడు కఠినం చేసుకుంటున్నావా? ఆజ్ఞలు పాటించకుండా ఉండుట కొరకు జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఫరో గతి ఏమైందో అంటే, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము ఒకసారి చూడండి. 14వ అధ్యాయము 26వ వచనం నుండి. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికి, వారి రథముల మీదికి, వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చేయి చాపుమనెను. మోషే సముద్రము మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు
సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయుల నాశనం చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుండి ఎక్కడి వరకు 10 అద్భుతాలు చేసిన అన్ని రోజులు కఠినం చేసుకుంటూ రేపు మారుతుంది, ఎల్లుండి మారుతుంది, మళ్ళా సంవత్సరం మారుతుంది అని ఇట్లా 10 అద్భుతాలు చేస్తున్నప్పుడు అనుకుంటూనే ఉన్నాడు. 10వ అద్భుతం ఏంటిదో తెలుసా? కన్న కొడుకే చచ్చిపోయిండు. ఐగుప్తు తొలుచూలు గేదెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఒంటెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఆడుగాడిదలు కావచ్చు, ఇట్లా వివిధ రకాల అన్నిట్లలో నుండి మనుషులలో నుండి కూడా 10వ అద్భుతం ఏంటంటే తొలుసూరు సంతానము చంపబడ్డది. అప్పుడు వానికి బుద్ధి వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు మహాసముద్రం అని ఇప్పుడు పిలువబడుతున్న అప్పుడు ఎర్ర సముద్రము, ఈ ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చి వాళ్ళు కొద్దిగా అలసట తీర్చుకునే సమయంలో వారి మీదికి మరలా హృదయాన్ని తన భార్య ఏం చెప్పిందంటే, కొంతమంది స్త్రీలు పురుషులకు తప్పుడు ఆలోచనలు ఇస్తారు, నాశనం చేసుకునే కుటుంబాన్ని నాశనం చేసుకునే ఆలోచనలు ఇస్తారు, జాగ్రత్త పడాలి. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు అలా లేరు, జాగ్రత్త పరులు ఉన్నారు. కొంతమంది స్త్రీలు కుటుంబాన్ని నాశనం చేసుకునే రీతిలో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే తన భార్య అంటది, వీళ్ళందరూ పోతే మనకెట్లా, మన కోటలను ఎవరు కడతారు అని చెప్పి భార్య తప్పుడు విషయం చెప్పగా 10 అద్భుతాల ముచ్చట మర్చిపోయి దేవుడు చేసిన మేలును కూడా మర్చిపోయి మీరు వెళ్ళండి, నన్ను దీవించి వెళ్ళండి అంటాడు ఫరో. పోతూ నన్ను దీవించి వెళ్ళండి అంటాడు. వారు దీవెన కోరి వెళ్తారు, కానీ ఈ దీవెన కూడా పొందుకోకుండా ఇప్పటి వరకు జరిగిన నష్టము లాభముగా మార్చబడకుండా గమనించండి. ఫరో భార్య చెప్పిన మాటలకు ఫరో మరలా హృదయాన్ని కఠినం చేసుకొని, ఇంకా కొంతమంది ఉన్నారు కదా అక్కడ జరిగిన అద్భుతాల ద్వారా చనిపోయిన వ్యక్తుల కంటే ఇంకా మిగిలిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ సేనలను అంటే స్టాండర్డ్ పర్సన్లను, శతాధిపతులను, గుర్రపు రౌతులంటే మరి సేనలను పట్టుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇంకా ఉన్నోళ్ళని లేనోళ్ళని అందరినీ పోగు చేసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళాడట. హల్లెలూయా. అప్పుడు రాత్రంతా దేవుడు వాళ్ళని ఆపి, అగ్ని చేత ఆపి, వాళ్ళను సమీపించకుండా ఎవరిని ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులు సమీపించకుండా రాత్రంతా ఆపి తెల్లారగానే వదిలిపెట్టిండు. వీళ్ళు ఆల్రెడీ సగం సముద్రంలోనికి పోయారు. సముద్రము పొడవు అది ఎంత అంటే అప్పటి వరకు 18 కిలోమీటర్లట. అంటే ఇంచుమించు బ్రిడ్జ్ ఉన్నది కదా, నర్సంపేట బ్రిడ్జి కాంచెలి గూడూరు అంత దూరం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పిల్లల్ని, జల్లల్ని, చిన్న పిల్ల తల్లుల్ని, ముసలోళ్ళను, ముడుగోళ్ళను పట్టుకొని 18 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే ఒక 9, 10 లేదా 12, 13 కిలోమీటర్లు పోయిన తర్వాత సముద్రంలో అప్పుడు దేవుడు ఏం చేశాడట, ఈ అగ్నిని తీసేసిండట. తీసేయగానే ఫరో సముద్రం దగ్గరికి వచ్చి మీరు వెళ్ళండి, వాళ్ళని ఈడ్చుకొని రండి అంటే కొంతమంది సేనాధిపతులు అన్నారట, అయ్యా ఇంత కూడా దేవుడు కార్యం చేస్తాడే నువ్వు కళ్ళతో చూస్తావు. హల్లెలూయా. అర్థమవుతుందా? కొంతమంది ఆలోచనలు ఇస్తారు ఈ కఠినం చేసుకునేటోళ్లకు, కానీ వాళ్ళ మాటలు వినరు. మీరు నయమాను గురించి చూడొచ్చు, బైబిల్లో రాజుల గ్రంథంలో ఉంటుంది. నయమాన్, ఎలీషా ప్రవక్త ఒక మాట అంటాడు, నువ్వు యొర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునిగి శుద్ధుడవై వెళ్ళిపో అంటాడు. కానీ వీని గర్వం ఏం చేస్తుంది, మునగకుండా వెళ్ళిపోతా అంటది. ఆయన వచ్చి నన్ను ముడితే బాగుండు, నా మీద చేయబెట్టి తుడితే నా రోగం పోతుంది అనుకున్నా, కానీ నీళ్ళ మునుగంటాడు. మా దగ్గర లేవా ఇంతకంటే శ్రేష్టమైన నదులు, గిల్ల మునుగంటాడు ఏందని చెప్పి వాని గర్వము, వాని ఈగో, వాని అహంకారము ఏం చేసిందంటే వాని వెనుకకు తీసుకొని పోతుందట. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు కొన్నిసార్లు మంచి మాటలు మనల్ని విననీయదు,
మీరు యేషయా 50వ అధ్యాయంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారట వినుబుద్ధి కలిగి చెవును యేసుప్రభుకి ఇచ్చినట్ట దేవుడు. అప్పుడు తిరుగుబాటు చేయలేదు నేనని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడు తిరిగిపోతూ ఉంటే, ఆ గర్విష్టి తిరిగిపోతూ ఉంటే అప్పుడు అంటాడు, దాని పక్కన పెట్టున్న ఆ గుర్రపు రౌతు అంటే దాన్ని నడిపించే వ్యక్తి అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, అయ్యా నిన్ను ఓ 50 కిలోల బరువు మోయి అంటే ఈ స్వస్థత కలుగుతుంది అంటే మోద్దువా? మోద్దును. లేకపోతే వెండినో బంగారునో ఏదన్నా అడిగితే ఇద్దువు కదా, ఇంకేదైనా పని చెప్తే చేదువు కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు నిన్ను? హల్లెలూయా. ఏమన్నాడు నిన్ను? నీళ్ళలో మునిగి శుద్ధినివై వెళ్ళిపో అన్నాడు. అంతే కదా. అనగానే మనసు మార్చుకొని తిరిగి పోయి తగ్గించుకొని మునిగి 7వ సారి 6 సార్లు, ఎన్నిసార్లు? 7 సార్లు మునిగి 7 సార్లు తేలితేనే లెక్క. ఇట్లా అనుకుంటా నేను చెప్పింది ఏంటనా కొంతమంది. హల్లెలూయా. శ్రద్ధ. దేవుడు ఏమన్నాడు? యెహోవా మాట శ్రద్ధగా విను అన్నాడు. ప్రార్థనకు రారి అంటే ఆల్ నైట్ ప్రార్థన కూడా కొంతమంది 11 గంటలకు వస్తారు. ఈనాడు నీ ప్రార్థన నువ్వు 11 గంటలకు వచ్చి గంట సేపు విజ్ఞాపన చేసినా ఈనాడు. సమయానికి రా, సమయానికి వచ్చి శ్రద్ధ. నీకెప్పుడో నచ్చినప్పుడు నువ్వు ప్రార్థనకు వచ్చి తింటాడా? వాడు ఏమంటాడు? పరిచయుడు సుంకరి వారానికి 2 రోజులు ఒక్కసారి కూడా ఉపవాసం ఉండలే, బాగా గుండెలు బాదుకొని కొట్టుకుంటాడు. హల్లెలూయా. ఈ కొట్టుకున్నాడు ఒకవేళ వాడు నీతిమంతుడు అయిపోయిండు, కానీ మళ్ళీ అట్టనే చేస్తే ఏం చేస్తాడు? ఊరికి ఇదే పని ఆడ నీకు అని దేవుడు వదిలిపెడతాడు వాని ప్రార్థన అయినాడు. హల్లెలూయా. 7 సార్లు దేవుని సేవకుడు చెప్పినట్టు 7 సార్లు అందులో మునిగి తేలి మునిగి తేలి 6వ కూడా అట్టనే ఉంటే కోపం తాసమాన్ చూసినాడు చూస్తాడు కావచ్చు ఆ పనిలోనికి వెళ్ళి. ఏది జరగలేదు కదా. కుటుంబంలో ప్రార్థనలు పెట్టుకోరి, దేవుడు కార్యసిద్ధి కలిగజేస్తాడు, మేలులు చేస్తాడు. ఒక్కసారి కాదు, జరిగేంత వరకు పెట్టుకో. 21 రోజు ప్రార్థన చేసిండు ఆయన. దానియేలు మొదటి రోజే పంపించిండు ఆశీర్వాదం. కానీ అక్కడ మన ముత్తాత అవి ఉంటాయి ఏంటి, మన విరోధులు. హల్లెలూయా. 7వ సారి మునిగి తేలుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా బాలుని శరీరం వలె అయిందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. మీరు రాజుల గ్రంథములో చూడొచ్చు, 2వ రాజుల గ్రంథములో చూడొచ్చు. హల్లెలూయా. ఫరోకు కూడా సేమ్ ఇట్లనే సేన ఒకడు వచ్చి చెప్పిండట, బలమైన యోధుడు, అయ్యా ఇన్ని కార్యాలు చూసినాం వాళ్ళ దేవుడు చేసినాయి. ఎర్ర సముద్రం భూమి పుట్టింది మొదలు పెడితే ఇప్పటి వరకు ఎక్కడ 2 పాయాలు అయిందా? ఎందుకు నువ్వు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఎవరి మాట పట్టుకుంటున్నావు? ఒక దేవునికి విరోధముగా నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి మాట్లాడితే వాడు అయినాగా నువ్వు నాకు చెప్పేటను నడు అని చెప్పి కోపం చేసినట. హల్లెలూయా. వీళ్ళందరూ సముద్రము 9 కిలోమీటర్లు లోపలికి పోయిన తర్వాత వాళ్ళందరూ బయటికి ఎక్కారట ఇశ్రాయేలుల ప్రజలు. అప్పుడు మోషతో దేవుడు అంటాడట, నీ చేయి చాపు సముద్రం వైపు అనగానే ఇప్పుడు మనం నీళ్ళు ఆపి కట్ట దింపితే ఎంత ఫాస్ట్గా వస్తాయి? అప్పటి వరకు ఎన్ని తాడు చెట్లు ఎత్తో అది అంత ఎత్తుతోటి ఉన్నాయి అవి. వాటర్ ఒకేసారి ఆయన చేయి చాపగానే మొత్తం వచ్చి వాళ్ళను సమీపిస్తుండగా వాళ్ళు పోతాంటనట. ఏం జరిగిందట అంటే కొందరి చక్రాలు ఊసిపోయినాయట, వెళ్ళలేక అందరూ అందులోనే నాశనం అయిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. తన సామ్రాజ్యాన్ని నాశనం చేసుకున్నాడు. మీలో ఒకడున్నాడు నరకం పోతాడని చెప్పి యేసుప్రభు అంటా ఉంటే వాడు 30 వెండి రూపాయల గురించి ఆలోచన చేసిండు తప్ప నేను నరకం పోతానని ఆలోచన చేశాడా? హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మంద దృష్టి ఉండొద్దు. అందుకనే ఇదేంటి గుడ్డితనం ఉండొద్దు. చప్పట్లు కొట్టండి అంటే ఆరాధనలో నేను చూస్తున్నా చాలామంది. హల్లెలూయా. చేతులు ఇట్లనే పెట్టి ఉంచుతా ఉన్నారు. చప్పట్లు కొట్టండి. ఇట్లనే క్రమం నేర్చుకో. పరలోకములో తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏది నువ్వు నేర్చుకున్న క్రమం అని నిన్ను అడుగుతాడట. అడిగినప్పుడు ఇక్కడ నువ్వు సంఘములో నేర్చుకున్న ఆరాధన క్రమమే అక్కడ చేయాలి. హల్లెలూయా. ప్రతిరోజు అక్కడ భూములు దున్నుడు, కోత కోసిన క్రమము, లేకపోతే విత్తిన క్రమం ఇది కాదు ఆయన కోరుకునేది. సంఘములో చేసిన ఆరాధన క్రమాన్ని ఆయన నిన్ను అడుగుతాడు. హల్లెలూయా.
నీలో వాక్యము లేకపోతే ఒక్క డోరు కూడా నీకు తెరవబడదు. నీలో వాక్యము లేకపోతే ఒక్క డోరు కూడా నీకు తెరవబడదు. డోర్స్ తెరవబడితేనే నువ్వు పరలోకములో అడుగు పెడతావు. హల్లెలూయా. ఈ వాక్యము నీ దగ్గరికి వస్తుంది. అక్కడ ఆ డోర్స్ దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ పలానా దానికి తాళం చేయి ఉంటుంది. ఇప్పుడు మా ఇంటికి ఒక తాళం చేయి ఉన్నది, వేరే తాళం పెట్టి తీర్చి వస్తుందా? వేస్ట్ తాళాలు అయితే వస్తాయి, అంతే కదా. మంచి స్టాండర్డ్ పర్సన్ తాళం అయితే మరి అది స్టాండర్డ్ పర్సన్ తాళమా కాదా? ప్రకటన చూడండి ఒకసారి 3వ అధ్యాయము. ఏడవ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవ్వడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు చాలు. హల్లెలూయా. ఆయన దావీదు తాళపు చెవి కలిగిన వ్యక్తి వేయువాడునయ్యుండి ఎవడు వేయలేకుండా ఎవడు వేయలేడటిగా. తీయువాడునయ్యుండి ఆయనే తీయువాడు, ఇంకెవడు తీయలేడు. ఆయనను కలిగి ఉండి ఆయన మాట వింటేనే వాక్యమై ఉన్నది ఎవరు? హల్లెలూయా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిండు. ఆయన మాటలే 4 సువార్తలలో ఉన్నాయి. హల్లెలూయా. ఈ మాటలు నీ హృదయములో ఉంటేనే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ తాళపు చెవి మీద ఇది ఉంటుంది, దానికి సంబంధించిన లింక్ ఒకటి ఉంటుంది. నేను కొన్నిసార్లు ప్రశ్నలు ఎత్తా అంట, దానికి జవాబే తాళపు చెవి లింకు. హల్లెలూయా. తాళం ఆ యొక్క బుర్ర అక్కడ ఉంటుంది, చెవి మన చేతిలో ఉంటుంది, తాళం చెవి మన దగ్గర ఉంటుంది, తాళం బుర్ర అక్కడ ఉంటుంది. హల్లెలూయా. ప్రశ్నది జవాబు నీ దగ్గర ఉండాలి. నువ్వు అక్కడికి పోయి జవాబు చెప్తేనే డోర్ తెరవబడుతుంది. అందుకని అంటాడు, తాళపు చెవి వేయగలిగిన వాడని నేను. పరలోక తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? పేతురుతో ఏమన్నాడు? అరే పరలోక తాళపు చెవులు నీకు ఇచ్చాను, భూలోకమందు దేన్ని బంధిస్తే దాన్ని నేను బంధిస్తా, భూలోకమందు దేన్ని విడుదల చేస్తే పరలోకమందు విడుదల చేస్తా. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకపు తాళపు చెవులు అధికారం కలిగిన వ్యక్తులకు ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ తాళపు చెవులు కలిగి ఉండాలి. నీ మనసు కఠినం చేసుకుంటే నీవు నరకానికి వెళ్ళే పరిస్థితులు ఎదురైతాయి. వాక్యము లేకుండా నువ్వు అక్కడి దాకా పోతావేమో. బుద్ధి లేని కన్యకలు చూడండి, ప్రార్థన జీవితం లేకుండా, ఆత్మీయత లేకుండా, ఉపవాసాలు లేకుండా, ప్రార్థన జీవితాలు లేకుండా, ఆల్ నైట్ ప్రార్థన లేకుండా, ఎక్స్ట్రా నూనెను సంపాదించుకోకుండా డోర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళారు? డోర్ దగ్గరికి వెళ్ళి డోరు ఇట్లా కొడతారట. కొడతా అంటే అప్పుడు అయ్యా మేము వచ్చినాం, బుద్ధి లేని కన్యకలం, బుద్ధి ఉన్నోళ్ళ బుద్ధి లేనోళ్ళ, ప్రార్థనకు రాని వ్యక్తులు బుద్ధి ఉన్నోళ్ళ బుద్ధి లేనోళ్ళ. ఇప్పుడు మనం చెప్పాలి, ఉపవాసం రానోళ్ళు, నూనె సంపాదించుకోనని వ్యక్తులు బుద్ధి లేనోళ్ళ బుద్ధి ఉన్నోళ్ళ. హల్లెలూయా. బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడతారు. నువ్వు సిద్ధపడతానవా? సిద్ధపాటు అంటే ఏంది? బ్యాగులలో బట్టలు చదువుకున్నట్టు అనుకుంటారా? హృదయములో ఆత్మదేవుని ఆహ్వానించడము, ప్రార్థనా జీవితం కలిగి ఉండడం. కొంతమంది నాకంటే లెక్క నా అంత మించిన వాళ్ళు లేరు అనుకుంటారు. నీకంటే మించిన వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. పొద్దుగాల దయ్యం నాకు ఒకటి చెప్తాంది, నీ అంత ప్రార్థనా పరుడు లేడంటాంది. నన్ను నీళ్ళు పడతానని, అసలు పాస్టర్లు చాలామంది నీ అంత ప్రార్థన పరుడు ఉన్నాడు అంటుంది. అది పోస్ అవుతానన్న. హల్లెలూయా. హెచ్చిస్తుంది అది. నా అంత గొప్ప లేడవ్వడు అనుకుంటుంది. ఎంతో విశ్వాసులు కూడా ఉంటారు ప్రార్థన పరులు, పాస్టర్ల కంటే ఎక్కువ ప్రార్థన చేసేటోళ్ళు విశ్వాసులు కూడా ఉంటారు ప్రార్థన పరులు. మరి నువ్వు అనుకుంటే ఎక్కడ తీసుకుపోయి తొక్కుతాడు అక్కడ. నేను ఎమ్మటి అన్నా, ప్రభువా నేను ఎంతటోని, ఈ ప్రార్థన కూడా చేయడానికి అవకాశం నువ్వు ఇస్తేనే చేయగలుగుతానా? దేవుడు గనక ప్రార్థన చేయడానికి అవకాశం మనకి ఇవ్వకపోతే, ఆయనను బ్రతిమలాడుకోకపోతే, ఆత్మ ద్వారా మనం నడిపించబడకపోతే ప్రార్థనలో గంటల తరబడి చేయలేము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.
ఆ తాళపు చెవు వాక్యమై ఉన్నది. అది మన అందరికి ఇచ్చిండు ఆయన. వాక్యము ఎవరిలో నిలిచి ఉంటుందో వారిలో ఆ తాళపు చెవి ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు మనం పరలోకానికి వెళ్తున్నప్పుడు ఇద్దరు దేవదూతలు ఉంటారు, ఇటు పక్క ఒకరు ఇటు పక్క ఒకరు. గమనించండి, ఎంతమంది చూస్తారు? నాకెళ్ళి అందరు చూస్తారు. చూసేటోళ్ళు చేయలేబట్టండి. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, రాజుపాల అన్యుడైతే, మాట చెప్తాను, రాజుపాల అన్యుడైతే, రాజుపాలు పెళ్ళి అయితే వాళ్ళ ఇంటికి పోగానే, తన భార్యతో ఇంటికి పోగానే చెల్లె మౌనిక లోపల ఉంటుంది. లోపలుండి ఏమడుగుతుంది? నీ భర్త పేరేం పరని అడుగుతుంది. అడగగానే ఈమె సిగ్గుపడకుండా చెప్తేనే లోపల రానిస్తానంటది ఆడబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు అర్థం కావడం కొరకు ఈ విషయం చెప్తాను. అట్లనే ఈ పక్క దేవదూత ఉంటుంది, ఈ పక్క దేవదూత ఉంటుంది. నీతో డోర్ దగ్గరికి వస్తారు వాళ్ళు. నువ్వు వాక్యం చెప్పకుండా వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళు మౌనంగా ఉంటారు అక్కడ. నువ్వు వాక్యం చెప్తేనే అక్కడ డోర్ తెరవబడుతుంది. వాక్యం చెప్పకుండా డోర్ తెరవబడదు. మళ్ళీ రెండోది సిద్ధపడున్న వ్యక్తులకు మాత్రమే ఆ డోర్ తెరవబడుతుంది. సిద్ధపాటు అంటే ఏంటిదో తెలుసా? సిద్ధపాటు అంటే ఏంటి? మనకు గమనించండి, బస్సు అయితే మళ్ళీ బస్సు వస్తుందని ఆలోచన చేస్తాం. ట్రైను హల్లెలూయా, ముందుగానే టికెట్ తీసుకొని ఉంటాం, అంతే కదా. ఇప్పుడు మనం ట్రైన్ కొరకు ఏం చేయాలి? అక్కడికి పోయి కాపలా గాయాలి, అంతేనా? యేసు ప్రభు కొరకు మనమే సిద్ధపడి ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఇప్పుడు కూడా వచ్చే తెలియదు. నువ్వేం చేయాలి? వీటన్నిటి మీద ఆశలు వదులుకొని వెళ్ళే ముందు అన్నీ క్లోజ్ చేసుకొని, ఎట్లనైతే నువ్వు సిద్ధపడి ఆ ట్రైన్ దగ్గర ఎట్లయితే ఉంటావో అదే విధంగా ఈ లోకములో ఆశలను వదులుకొని దేవుని పైనే మనసుంచుకొని ఇప్పుడు రమ్మంటే వెళ్ళే అంత సిద్ధపడి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం మహిమపడదాం. ఉన్నదా? ఈ రోజు రమ్మంటే వెళ్ళే అంత ఉన్నదా? 4 వారాలు రాక, 2 వారాలు రాక, 3-4 ఆల్ నైట్లు రాక, ఇవన్నీ ఆధార శాతం ఫెయిల్ అయి ఉంటివి. ఇప్పుడు ఆయన దిగొచ్చి లెక్కలు చూస్తే నువ్వు లెక్కలో ఉజ్జీలుగా ఉంటావా? హల్లెలూయా. కూరగాయలు జోకినా, చేపలు జోకినా, పండ్లు జోకినా, మాట చెప్తున్నాను, పండ్లు అంటే సేపులు అవి జోకే కదా. సమానం ఉంటే తీసుకుంటావా? లేకపోతే బాట్లు కిందికుంటే తీసుకుంటావా? యేసుప్రభు కూడా ఆయన ఆజ్ఞలతో పాటు సమానంగా నీ జీవితం ఉండాలి. లేకపోతే నువ్వు పైకుంటే నిన్ను తీసుకొని పోడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు నువ్వు కఠినం చేసుకొని పాస్టర్ని మోసం చేయొచ్చు, విశ్వాసాలను మోసం చేయొచ్చు, నీ భార్యను మోసం చేయొచ్చు, నీ భర్తను మోసం చేయొచ్చు, నీ పిల్లల్ని మోసం చేస్తానో కావచ్చు, కానీ దేవుణ్ణి మోసము చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయము కఠినం చేసుకుంటే నీవే నాశనం అవుతావని బైబిల్ సెలవిస్తుంది. నేను అన్నట్లే. హల్లెలూయా. దేవుని ఆలయాన్ని ఖరాబు చేయవాడు, ఆ ఖరాబు చేస్తే దేవుడు ఏం చేస్తాడట? వాణ్ణి ఖరాబు చేస్తాడు. ఇప్పుడు నువ్వు కఠినం చేసుకుంటున్నావు అంటే దేవుణ్ణి హృదయంలో ఆహ్వానించట్లేదు అని అంటే నువ్వు దేవుణ్ణి ఏం చేస్తావు? ఆలయాన్ని ఏం చేస్తావు? ఖరాబు చేస్తావు. నిన్న దేవుడు బైబిల్లో ఉన్నదా లేదా? హల్లెలూయా. సత్యమే మనల్ని స్వతంత్రులు చేస్తుంది. ఏం కాదు, నువ్వు దీవించబడతావు, ఏం కాదు, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు ఎప్పుడు వచ్చినా ఏం కాదు, నువ్వు ఇచ్చేటి నాకు చాలు. ఒక పాస్టర్ అట సంసోన్ గారు అంటాడు, రాకపోయినా కానీ బంగారం ముట్ట చెప్తే వాళ్ళు రాకపోయినా కానీ బంగారం ముట్ట చెప్పిరన్నా అంటాడట. సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. హల్లెలూయా. బుద్ధి జ్ఞానం ఉండాలి. సిగ్గుమాలిన జనులారా అన్నాడు యేసు ప్రభు. వాక్యములు ఉన్నవి వాటికి నేను అనగలుగుతాను, ఎంతకట మించాను. హల్లెలూయా. సర్ప సంతానమా అన్నాడు, భ్రష్టులైన బిడ్డలారా అన్నాడు ఇర్మియా గ్రంథంలో. ఏంది? వాళ్ళు రాకున్నా వారు ధనం కావాలన్నా. హల్లెలూయా. కొంతమంది పాస్టర్లు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నారు. జాగ్రత్త. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు దైవ చిత్తానుసారంగా నడుచుకుంటేనే దీవించబడతావు. పాస్టర్ ఎంత నీ కొరకు ప్రార్థన చేసినా నిన్ను ట్యాబ్లెట్ నీ చేతికి అందించగలడు, కానీ మింగేది నువ్వే, అరిగేది నీ కడుపులోనే, స్వస్థత వచ్చేది నీకే. హల్లెలూయా.
హల్లెలూయా. నడిపించగలుగుతాం మేము. కఠినం ఎంతకాలం చేసుకుంటావు? ఆరాధన అంటే కఠినం, పాటలంటే కఠినం, ప్రార్థన అంటే కఠినం, ఆరాధన అంటే కఠినం, వాక్యం వినుడంటే కఠినం, కుటుంబ ప్రార్థన పెట్టుకోండి అంటే కఠినం, ఆల్ నైట్ కంటే కఠినం, ఉపవాసానికంటే కఠినం, సంఘములో ఐక్యతతో ఉండువంటే కఠినం, సంఘ క్రమంలో ఉండువంటే కఠినం. ఇక్కడికి వచ్చింది ఫరో జీవితం. హల్లెలూయా. ఇంతకే అమ్మినవారా? ఇంతకే అమ్మినవా అంటే ఇంతకే అమ్మినా. హల్లెలూయా. ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాలా? కఠినం చేసుకున్న భార్య భర్తలు ఇద్దరి గురించి మాట్లాడుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మాట తర్వాత ముగిస్తా. ఎవడు చెప్పాలా? ఇంతకే అమ్మితివా అని అంటే ఇంతకే అమ్మినా అని అన్నాడు ఒక ఆయన. ఒక ఆమె అన్నది, ఒక ఆయన అన్నాడు. ఎవరు చెప్పాలా? దేవుడు నాతో ఏం చెప్పిండు తెలుసా? నిన్న ఆరాధనలో చెప్పిన ఇక్కడ అంతేనమ్మా చెప్పిన, నక్కలకు బోరియలును ఆకాశ పక్షులకు నివాస స్థలమును ఉన్నది కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదు అని చెప్పి ప్రవచనం చెప్పిండు ఇక్కడ దేవుడు. ఇది దేనికి సాదృశ్యం తెలుసా? వాక్యానికి మన హృదయాలలో చోటు లేదాట. అనేక సార్లు చెప్పిన ఈ విషయం. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీకు జ్ఞాపకం చేస్తాడు. నేను చెప్తున్నా, హెచ్చించుకోవడం కొరకు ఈ మాట చెప్పట్లేదు కానీ బుధరావుపేట గ్రామంలో ఇంతకుముందు చెప్పినా మరలా చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పినా మరలా చెప్తాను. బయటికి పోయేటోళ్ళ గురించి అవసరం లేదు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. బయటికి వెళ్ళి వచ్చే వ్యక్తి తన అవసరత తీర్చుకొని వస్తాడు. మీరు మీ అవసరత ఎక్కడున్నది? దైవజనుడి ముఖాంతరములు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హెమీలు ఉన్నారు అక్కడ, అనేక మంది పాస్టర్స్ ఉన్నారు. అప్పుడు ఇస్కరేతు యూదా ఆయన మరి మోసం చేత సంపాదించిన సంపాదనతో ఆయనే కొన్నడా వేరే వ్యక్తులు కొన్నరా పొలం అంటే, చేతులు లేబట్టండి తెలిసిన వ్యక్తులు అంటే నేను లేబట్టినా, కొందరు లేబట్టారు. వాళ్ళని అడిగితే ఆయనే కొన్నాడు అంటారు, ఆయనే కొన్నాడు అంటారు. లేదు, ఆయన కొనలేదు, వేరే వ్యక్తులు ప్రధాన యాజకులు కొన్నారని నేను చెప్పిన. ఈయనది కరెక్ట్, చప్పట్లు కొట్టండి అన్నాడు ఆయన. అన్న తర్వాత ఈ మిడిమిడి జ్ఞానములో ఈ పరిశుద్ధాత్మ లేని వ్యక్తులు అంటారు, ఏది చూపెట్టు అంటే ఆయన తీసిన తర్వాత తలదించుకున్నారు. హల్లెలూయా. హేమిలు ఉన్నారు కదా, బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు చెప్పలేకపోయారు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ గడియలో మీకు జ్ఞాపకం చేసే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని సమాజ మందిరంలోనికి ఈడ్చుకొని వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్ముడే మీలో ఉంటే మాట్లాడతాడు. అందుకని నేను అంటాను, మీలో పరిశుద్ధాత్ముడు ఉంటే మీలో ఉండి మాట్లాడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపడదాం. ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. అననీయతో ఎవరంటా ఉన్నారు? పేతురు అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? వాళ్ళు అసలు పేతురుతో అననీయ భార్య చేసుకున్న తీర్మానం ఏంటంటే, అప్పుడున్న కాలములో వాళ్ళు జీవితాలను మొత్తం సమర్పించుకొని వాళ్ళు ఏం చేశారనంటే వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి, వాళ్ళ భూమి అంతా అమ్మి దేవుని సేవ కొరకు ఇస్తూ ఉన్నారు. దేవుని సేవ కొరకు ఇస్తాను. మిమ్మల్ని ఇవ్వట్లే నేను. బైబిల్లో ఏమని ఉన్నదంటే, నువ్వు మొక్కుబడి చేసుకుంటే చెల్లించు తొందరగా, ఎంత అయితే చేసుకున్నావు అది చెల్లించు అని ఉన్నది బైబిల్లో. వీళ్ళని ఎవడి అన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. మేము మా భూమి కూడా అమ్ముడుపోతే మేము కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి నిలబడి, మా భూమి కూడా అమ్ముడుపోతే మేము కూడా మొత్తం తీసుకొచ్చి దేవుని సేవ కొరకు ఇస్తామని చెప్పి ఇట్లా అనుకుంటా పోయి కూర్చున్నారు. కూర్చున్నాక పేతురు ప్రార్థన చేసిండు. వారానికి అమ్ముడుపోయింది. శుక్రవారం అమ్ముడుపోయింది. సాయంత్రము భార్య భర్తలు ఇద్దరు కుదుర్చుకున్నారు. ఏం కుదుర్చుకున్నారు? కొంతమందికి డబ్బు చూడక ముందుకు ఒక తీరు ఉంటుంది మనసు. హల్లెలూయా. డబ్బు వచ్చిన తర్వాత ఒక తీరు ఉంటుంది మనసు. కొంతమంది దీవించబడక ముందు ఒక తీరు ఉంటుంది మనసు, దీవించబడ్డ తర్వాత ఒక తీరు ఉంటుంది. ఈ మనసు దయ్యం మనసు, దేవుని మనసు కాదు. దేవుని మనసు ఎట్లుంటుందంటే, కొండలో భోజనం ఉంటే అందరికీ పంచాలనే ఆలోచన దేవుని మనసు. హల్లెలూయా, హల్లెలూయా. చర్చి కాడికి వాళ్ళని రాగానే మాకు ఉన్నది చూడదు, లేని చూడదు పాస్టర్ అమ్మ. పాపం ఆకలితో ఎవరన్నా వచ్చినా లేకపోతే ఎట్లా వచ్చినా కదా వాళ్ళు తీసుకుని అట్టుపడి తిరగఉంటుంది. అరే మాకు ఉంచవానమ్మా, ఇట్లా డల్లుకున్నామనే కొన్నాం కదా అని అంటే, అయితే మేతి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది దేవుని. ఇది కనికరం కలిగిన గుండె. వారు కఠినపరచబడి వాళ్ళిద్దరు కుదుర్చుకుంటారు రహస్యంగా. డబ్బంతా తీసుకుపోయి వాంతో ఎవరితో అంటారు తెలుసా? వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? తప్పుడు కాగితాన్ని చూపెడతారు.
ఇంకో బరాబర్ ఇంత పెట్టినా నేను నయా పైసా కూడా తీసుకోకుండా. ఇది అన్యజనుడు చేస్తున్న పని. మరి నువ్వేం చెప్తాను? వీళ్ళు కూడా ఏం చేశారంటే ఆ భూమి ఆ భూమి ఎవరికైతే అమ్మిరో వాళ్ళతోటి అనుకున్నారు, ఎవ్వరు అడిగినా ఇగో గింతకు అమ్మినాం అని చెప్పురు. హల్లెలూయా, గింతకు అమ్మినాం అని చెప్పారు అని తప్పుడు మాటలు చెప్పారు. వాళ్ళని కూడా అబద్ధం. మరి వీళ్ళు దేవుని నమ్ముకున్నారా లేకపోతే దయ్యాన్ని నమ్ముకున్నారా? దేవుని నమ్ముకున్నారు వీళ్ళు. హల్లెలూయా. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. అన్ని పండలేదయ్యా మాకు, అన్ని రాలేదయ్యా మాకు, ఇట్లా చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవునికి అర్పించవలసిన అర్పణ దేవుణ్ణి మోసం చేసి అర్పించాల్సిన అవసరం దేవునికి లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి అంత అవసరం లేదు. దేవుడు కావలసుకుంటే ఆకాశపు వాకిళ్లను విప్పి విస్తారమైన దీవెనల చేత సేవ కొరకు ఇప్పించగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి. అప్పుడు వాళ్ళిద్దరు కుదుర్చుకొని వచ్చి ఫస్ట్ భర్త పోయిండు డబ్బు పట్టుకొని పోయిండు. పోయి ఆ పేతురు కాళ్ళ దగ్గరికి తీసుకుపోయి ఎత్తాడు. ఎంత మర్యాద! ఆయన పాదాల దగ్గర పోయి పెట్టి పెట్టగానే పేతురు తీసి ఇంతకే అమ్మినవా అనగానే ఆత్మదేవుడు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. వీడు చెప్పేది అబద్ధం. ఎవడు చెప్పేది? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. కొద్ది వాక్యాన్ని శ్రద్ధ పెట్టినాల. వీడు చెప్పేది అబద్ధం. అప్పుడు పేతురు అంటాడు ఇంతకే అమ్మినవా అని. అంటే ఏం చేసుకున్నాడు? హృదయాన్ని ఏం చేసుకున్నాడు? కఠినపరుచుకున్నాడు. హల్లెలూయా. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇంతకే అమ్మినవా అంటే ఇంతకే. ఎందుకు పరిశుద్ధాత్మను నువ్వు మోసగిస్తానవు అన్నాడు. అంతే. మరణ దురాత్మ వచ్చి పిసికితే అక్కడికక్కడ కింద పడి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇక భార్య కూడా చెప్పలే. అక్కడనే సమాధుల తొట్టి ఒకటి ఉన్నది, సమాధుల తోట. తీసుకుపోయి కాళ్ళు రెక్కలు బట్టి గుంజుకొని పోయి వారందరం ఆల్రెడీ యవనస్తులు తీస్తూనే ఉన్నారట. కథ గుంజుకపోయి అందులో వేసి పాతి పెట్టొచ్చి మళ్ళీ కూర్చున్నాడు. కూర్చోగానే 2-3 గంటల తర్వాత భార్య నా భర్తకి ఎంత సన్మానం జరిగిందో నాకు కూడా సగం పాలు రావాలి అని వచ్చి చెప్పడా అని చెప్పి వచ్చింది. ఈమె వచ్చి పేతురు దగ్గర అటు ఇటు తిరుగుతా అంటే పేతురు చూసిండు కానీ ఎందుకు పాపం సత్తది, ఇప్పుడు ఈమె కూడా చత్తది అనవసరంగా అని చెప్పి మౌనంగా ఉన్నాడు. మళ్ళీ ఎదురుగా వచ్చినప్పుడు అమ్మా ఇటు రా అమ్మ అని పిలవగానే అమ్మా భూమి నీ భర్త తెచ్చిండు కదా అంతకే అమ్మితిరా అంటే ఈమె కూడా అంతకే అమ్మినామన్నదట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. అబద్ధం ఆడుతూ ఉంటారు చాలా విషయాలు. నేను పర్టిక్యులర్గా తెలుసుకున్నా. నేను కొంతమంది నాతో అబద్ధం చెప్పుట నేను పర్టిక్యులర్గా తెలుసుకున్నా. అబద్ధికులకు దేవుని రాజ్యం లేదని బైబిల్లో ఉన్నది. అబద్ధం ఆడువాడు నా ఇంట నివసింపరాదని బైబిల్లో ఉన్నది. మరి ఎందుకు ఈ క్రైస్తవ జీవితం? ఎందుకు ఈ మనసు కఠినం చేసుకుంటే ఎందుకు? నువ్వు ఏం భక్తి చేస్తున్నావు? హల్లెలూయా. ఏం భక్తి చేస్తున్నావు? నీ భక్తిలో మార్పు లేకపోతే ఎందుకు నువ్వు జీవించి వాడు మనసు ఆమె కూడా కఠినం చేసుకోగానే నీ భర్త పాదాల దగ్గరనే నిన్ను పాతి పెట్టుతారు అన్నాడు. అంతే. ఈ మాటలో ఉన్న దేవుని శక్తి పోయి ఆమెను, ఈ మాటలో ఉన్న శక్తి బతికిస్తుంది, ఈ మాటలో ఉన్న శక్తి చంపేస్తుంది. హల్లెలూయా. జీవాన్ని పోయగలదు, ప్రాణాన్ని తీయగలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కత్తి మనిషిని బ్రతికించుకోగలదు, అట్లనే చంపగలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇద్దరూ చచ్చిపోయారు. హల్లెలూయా. ఒకవేళ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారనుకో, కొడుకులు ఉంటే సరే ఎట్టనో మా అన్న లెక్క నా లెక్క ఎట్లనో బతుకుదాం. ఆడపిల్లలుంటే హల్లెలూయా. పిల్లల గురించి రాసి పెట్టలేదు, మాట చెప్తాను. నాశనం అయ్యారా కాలేదా? హల్లెలూయా. మీరు వీళ్ళ లెక్క ఉన్నారని నేను చెప్పట్లే, ఉంటే మార్చుకోవాలని మాట్లాడతాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపడదాం. కఠినపరుచుకున్న ప్రతి వ్యక్తి ఇదే గతి వస్తుంది. ఇది కొత్త నిబంధనలో జరిగిన అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ మాటలు రాసి పెట్టి ఉంచారు. అప్పుడు అపోస్తులకట భయము కలిగిందట, మిగుల భయము కలిగిందట. మీలో ఉన్నదా భయం? భయమున్న వ్యక్తి క్రమాన్ని పాటిస్తాడు. భయమున్న వ్యక్తి, దేవునికి భయపడే ప్రతి వ్యక్తి, మనుషులున్నా లేకపోయినా ఒకే తీరు స్వభావం కలిగి జీవిస్తాడు. నా యొక్క ఫోన్పేలో 610 రూపాయలు ఉన్నాయి. నా ఫోన్పేలో పాస్టర్ అమ్మ అయ్యా ఫోన్పేలో ఉన్న పైసలు ఉన్నాయంటే మనవి లేవమ్మా అన్న.
ఎవలై? దేవుని అవి. హల్లెలూయా. అవి నాయి కావు, దేవుని అవి. ఎంత తింటానం కొంతమంది దేవుని సొమ్ము, ఎంత తింటానం? హల్లెలూయా. నాయి కావు, మనవి లేవా మా అన్న పవిత్రకు డబ్బులు ఇచ్చి తోలడం జరిగింది. ఎప్పుడు ఫోన్పే చేస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు మనవి లేవా మా అన్న. ఈ ఫోన్పేలో కొంతమంది ఒక్కరో ఇద్దరో కృతజ్ఞత అంటే బీదల పోషణ కొరకు కూడా పంపుతూ ఉంటారు. నాకు తెలుసు, బీదల పోషణ కొరకు కూడా వారానికి 100 రూపాయలు ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. ఇది రూపాయి నేను తినా. హల్లెలూయా. నువ్వు దేవునికి ఇచ్చే ప్రథమ ఫలం కూడా ఇవ్వకుండా కఠినం చేసుకుంటున్నావు. దీవెన ఎట్లా వస్తుంది నీకు? హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో చేసే ఉపవాస ప్రార్థన కూడా దొంగతనం చేస్తాను, ఎట్లా వస్తుంది దీవెన? దేవునికి రోజాట మనం 2 గంటలన్నర ప్రార్థన చేయాలంట. ఇది 10వ భాగం. అర్థమవుతుందా? ఎన్ని గంటలు చేస్తాను ప్రార్థన? చాలాసార్లు చెప్పిన. ఒక్క రోజుకి ఎన్ని గంటలు ఉంటుంది? 24 గంటలు. 24 గంటలు అంటే 10వ భాగం ఎంత? తెలిసిన వాళ్ళు చెప్పండి ఒకరు. 2 గంటల 40 నిమిషాలు కాదు, 20 గంటలకు 2 గంటలు, 4 గంటలకు. 5 గంటలకైతే అర్ధ గంట, అంతేనా? 5 గంటలకైతే అర్ధ గంట, 10 గంటలకైతే గంట. 13 కరెక్ట్ చూడండి. కనీసం 25 నిమిషాలేమో వస్తుంది, 25 నిమిషాలేమో వస్తుంది, అంతేనా? 24 నిమిషాలు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామని. 2 గంటల 24 నిమిషాలు ఒక రోజుకు నువ్వు 10వ భాగమే ప్రార్థన. హల్లెలూయా. ఇక తర్వాత చేసేది నువ్వు ఎక్స్ట్రా కృతజ్ఞత, ప్రత్యేకం. ఇప్పుడు మనం ప్రథమ ఫలం ఇస్తాం. ప్రథమ ఫలం కాకుండా ప్రత్యేక కానుకలు ఉంటాయి. ఇంకా వివిధ రకాల ప్రత్యేక కానుకని, ఆ మందిరం కొరకని, సేవ కానుకని, సపరేట్ సేవకుని పోషణ కానుకని, ఇట్లా రకరకాల కానుకలు. కొంత నేను మొన్న నా కానుక పెడితే దాని పేపర్ మీద చూసిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అర్ధ గంట కూడా ప్రార్థన చేయట్లేదు. నీ 10వ భాగం అంతా ప్రార్థన, 10వ భాగం దొంగతనం చేస్తున్నావు. 2ది డబ్బులు దొంగతనం చేస్తున్నావు, ధాన్యము దొంగతనం చేస్తున్నావు. కంట్రోల్ బియ్యం నీకు నెలకు 20-30 కిలోలు వస్తే కనీసం కంట్రోల్ బియ్యం ప్రథమ ఫలం తీసుకొచ్చే గతి లేని పరిస్థితులు ఎదురుపడతా అంటే నీ మనసు కఠినం చేసుకున్నావా? కనికరంతో ఉన్నావా? వింటున్న వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, పరలోకం తీసుకుంటాడా నిన్ను? ఆలోచన చేయొకసారి. పాస్టర్ని నువ్వు అదిరించి, పాస్టర్ ఎదుట మాట్లాడుకుంటా కూడా, ప్రేమగా ఉండుకుంటా కూడా ఆజ్ఞలు పాటించకపోతే పరలోకం పోవు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఓటలకు తెలిసినోడు ఉంటే ఒకవేళ బెదిరించుకొని పోతావు కావచ్చు. మొన్న మేము ఒక కాడికి పోయినాం అక్కడ హైదరాబాద్లో. ఆడికి పోతే వాడు బాక్సింగ్ చేసేటోడు కావచ్చు. ఎట్లున్నాడు? జుంపాలు ఈరబోసుకొని తెల్లగా 7 ఫీట్లు ఎత్తున్నాడు వాడు. ఈ హోటల్లో దగ్గర ఒక్క గుద్దు గుద్దితే వాడు ఛాయలన్నీ ఎత్తట్టున్నాడు అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. ఇలా బెదిరించుకొని వీడు తినొచ్చు. హల్లెలూయా. వచ్చిండు కదా, మన ముందు నుండి ఇలా పోతాను, తినొచ్చు. కానీ అక్కడ బెదిరిస్తే పోనీయడు అక్కడ ఆయన. హల్లెలూయా. ఆ డోర్ నీవు జీవించిన విధానమును బట్టి ఆ డోర్ తెరవబడుతుంది. నువ్వు కఠినం చేసుకుంటే బైబిల్ వాక్యం అంటుంది, మత్తయి సువార్త 5వ అధ్యాయము, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. నువ్వు కఠినపరుచుకుంటే కఠినపరుచుకున్న వారు అన్యులు, నీకు కూడా అక్కడ కఠినము నువ్వెవడవో నాకు తెలియదు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకునే వ్యక్తివై ఉన్నావు. ఈ రోజు నుండేలైనా నీ జీవితాన్ని మార్చుకొని, హిజ్కియా తగ్గించుకొని, రాజుగా ఉన్న హిజ్కియా తగ్గించుకొని మోకరించి నా పాపములు క్షమించు. ఒకప్పుడు నేను యథార్థ హృదయుడనై సత్యముతో నేను ఎట్లా నడుచుకుంటునో ఒక్కసారి అప్పుడు నేను జీవించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని సుంకరి చేసినట్టు ప్రార్థన చేసి తన పాపములు ఒప్పుకొని ఇక మీదట నేను అట్లుండను, నిజాయితీగా జీవిస్తాను, నీ ఆజ్ఞలు పాటిస్తానప్పుడు పరలోకములో ఒక ప్రవచనం వచ్చింది. అలాగనే అన్నా దగ్గరికి వచ్చింది ప్రవచనము. నీ దగ్గరికి కూడా ఈరోజు రావాలి అంటే మోకరించి నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో కనికరం కలిగిన గుండెతో ప్రార్థన చేయి.
తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఇలా చేసి దేవుణ్ణి అడిగినట్లయితే మలాకి 3వ అధ్యాయంలో ఆయన చెప్పినట్టు, ఇది చేసి నన్ను శోధిస్తే ఆకాశపు వాకిలను విప్పి పట్టుజాలనంత దీవెనల చేత నింపుతానడు. ఇవి చేయకుండా నువ్వు ఎంత అడిగినను నీ పరిస్థితి అంతే ఉంటుంది. థ్యాంక్ యూ లార్డ్. ఒకవేళ నువ్వు అడగకుండా అక్రమంగా కూడబెట్టినా ఒకరోజు కూలిపోతుంది. జాగ్రత్త. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.